ప్రభు మీతో ఉండునుగాక. పునీత లూకా వ్రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. పునీత లూకా వ్రాసిన శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుంచి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలయ సీమందిన నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడకు యోసేపునికి వివాహము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెకు, అనుగ్రహ పరిపూర్ణురాల, నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ పలుకలకు కలత చెంది ఆ శుభవచనం ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ, భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొంది ఉన్నావు. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు. ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము. ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువకు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును. ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతట మరియమ్మ, నేను పురుషుని ఎరుగును కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచి సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును. అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమకు ఎలిజబెత్తమును చూడుము, ఆమెకు వయసు మళ్ళినది కదా. గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏలయన దేవునికి అసాధ్యమైనదేదీయును లేదు. అంతట మరియమ్మ, ఇదిగో, నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయింది. ప్రభు సువిశేషము. పునీత అల్ఫోన్స్ లెగరి గారు అంటారు, పాపము చేసినందుకు శిక్ష మరణము. పాపమే సోకినట్టి మరియకు అది మినహాయింపే. ఎందుకంటే మరియ తల్లిని ఏ పాపము సోకలేదు. జన్మ పాపము కానీ కర్మ పాపము కానీ. కారణం, ఆమె దేవుని తల్లి కాబట్టి దేవుడు ప్రత్యేకంగా సృష్టించాడు ఎలాంటి పాపము సోకకుండా. అలాంటి మరియ తల్లి మనకొక గొప్ప వరమే. అందుకే మరియ తల్లిని వరాల తల్లి అంటూ ఉంటాం. మనము అనేక వరాలు పొందుతూ ఉంటాం మరియ తల్లికి మధ్యవర్తిత్వం ద్వారా, విజ్ఞాపన ప్రార్థన ద్వారా. అందుకే పునీత అల్ఫోన్స్ గారి దగ్గర చెప్పింది చాలా కరెక్ట్. పాపము చేసినందుకు శిక్ష మరణము. పాపమే సోకనట్టి మరియకు ఈ మరణము మినహాయింపే. అదేవిధంగా పునీత ఆల్సంగులను అంటారు, యేసు తన తల్లి కంటే ముందుగా మోక్షానికి వెళ్ళింది తన తల్లికి తగిన సింహాసనము, మోక్ష కిరీటము సంసిద్ధపరచడానికి. చాలా గొప్ప విషయమే. క్రీస్తు ప్రభువు తన తల్లి కంటే ముందుగా పరలోకానికి వెళ్ళింది ఆ మరియ తల్లికి తగినటువంటి స్థానాన్ని ఏర్పరచడానికి.
మరియ తల్లికి తగినట్టు సింహాసనాన్ని అధిష్ఠింపచేయడానికి అలాంటి ప్రత్యేకత మరియ తల్లిలో ఉంది. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈరోజు మనందరం కూడా మరియ తల్లిని గురించి కూడా ధ్యానిస్తూ ఉన్నాం. ఎందుకంటే మనం అనేక మంది పునీతులను ప్రార్థిస్తూ ఉంటాం. ఒక్కొక్క పునీతులలో ఒక్కొక్క వరం ఉండవచ్చు. చాలామంది అంతోన వారిని ప్రార్థిస్తారు. ఏదైనా పోగొట్టుకున్నప్పుడే అంతోన వారు గుర్తొచ్చేది, మిగతా సమయంలో అంతోన వారు గుర్తుకు రాదు. ఏదైనా వస్తువు పోయిందంటే వెంటనే అంతోన వారికి ఏదో ఒకటి మనం వాగ్దానం చేస్తూ ఉంటాం. ఆ వాగ్దానాన్ని మనం ఎంతవరకు తీరుస్తామో నాకు మాత్రం తెలియదు. ఎందుకంటే నేను పోగొట్టుకున్నప్పుడు కూడా అంతోని వారిని ప్రార్థిస్తాను. చాలా వరకు పోయినటువంటి వస్తువులు దొరుకుతూ ఉంటాయి. ఈ విధంగా సెయింట్ జూడ్ వారిని అనేక మంది ప్రార్థిస్తూ ఉంటారు. అది ఇక్కడ అది ఉందో లేదో ఆచారం తెలియదు. క్లిష్ట పరిస్థితులలో సమస్యలలో ఉన్నప్పుడు పునీత్ జూడ్ గారిని ప్రార్థిస్తూ ఉంటాము. ఈ విధంగా ఒక్కొక్క పునీతులలో ఒక్కొక్క వరం ఉంటుంది. అయితే అన్ని వరాలు మనకు ప్రసాదించేది ఎవరు? మరియ తల్లి. ఏదైనా సరే ప్రతి ఒక్క వరాన్ని ఆ తల్లి మనకు ప్రసాదిస్తుంది. మన విశ్వాసముతో ప్రార్థించినప్పుడు దేవుడు అలాంటి తల్లిని మనకు వసిగారు. చాలా గొప్ప వరమే మనందరికీ కూడా. ప్రభువు తన సొంత తల్లిని మనందరికి తల్లిగా ప్రసాదించినప్పుడు, ఇప్పుడు సెలవులో మరణిస్తూ అపోస్తలుడైనటువంటి యోహాను ద్వారా ప్రభువు తన సొంత తల్లిని మనందరికి తల్లిగా ప్రసాదించారు. ఈ విధంగా అలాంటి గొప్ప భాగ్యాన్ని మనం పొందుతూ ఉన్నాము. అనుదినం కూడా ఆ తల్లిని ప్రార్థిస్తూ, అందుకే దేవుడు కూడా అలాంటి పునీతులందరినీ, అంతోని వారు కావచ్చు, సెయింట్ జూడ్ కావచ్చు, పునీత సేరువారు కావచ్చు, అలాంటి పునీతులందరినీ కూడా దేవుడు ఒక విధంగా మహిమపరుస్తూ ఉన్నారు. పునీత అంతోని వారు చాలామందికి తెలుసు, పోర్చుగల్ జన్మించినటువంటి వ్యక్తి. వారు జీవించింది కూడా 36 సంవత్సరాలు మాత్రమే. అయితే వారు మరణించిన 32 సంవత్సరాల తర్వాత ఆ సమాధిని తెరిస్తే ఏముంది? నిజమే, శరీరం అంతా కూడా నశించింది, ఒక్క నాలుక తప్ప. ఆ నాలుక ఎంతకు నశింపలేదు. ఆ యొక్క నాలుక ఎప్పుడు కూడా దేవుని స్మరించేది, దేవుని పొగిడేది, దేవుని వాక్యాన్ని బోధించేది. అందుకే ఆ నాలుకను అదేవిధంగా దేవుడు భద్రపరిచాడంట. ఇది చరిత్రలో జరిగినటువంటి విషయమే, మనందరం కూడా నమ్మాలి. ఆ విధంగా పునీత్ అంతోని వారి యొక్క నాలుకను దేవుడు రక్షించాడు, ఆ విధంగా భద్రపరిచాడు. కారణం ఆ నాలుక యొక్క పవిత్రత, ఆ నాలుక బోధించినటువంటి విధానము. అదేవిధంగా మనలో చాలామందికి తెలుసు, పునీత ఫ్రాన్సిస్ ఎవరి వారు ఎక్కడున్నారు అందరికీ తెలుసు. చాలామందిని సందర్శించుంటాం. గోవా పట్టణంలో ఎన్ని సంవత్సరాల క్రిందట మరణించారు? దాదాపు 467 దాటుతూ ఉంది. నిజమే, ప్రస్తుతం ఆ శరీరం క్షీణించినా కూడా ఇన్ని సంవత్సరాలు ఆ శరీరం కృషించకుండా ఉందంటే దానికి కారణం కూడా దేవుడు వారిని భద్రపరచడమే. వారి యొక్క పవిత్రత, పునీత శివుడు వారి యొక్క జీవితాన్ని చూస్తే చాలా సామాన్యమైనటువంటి జీవితాన్ని జీవించాడు. సత్యోపదేశాన్ని బోధించాడు, సువార్తను ప్రకటించాడు. అందుకే దేవుడు వారి యొక్క శరీరాన్ని కూడా కాపాడారు. అదేవిధంగా మనం చూస్తుంటాము పాత నిబంధనలో దానియేలు గ్రంథంలో 3వ అధ్యాయంలో సద్రక్ మేషక్ అబేద్నెగో అగ్నిలో కాలుతున్నా కూడా వారి శరీరాలు దహింపబడలేదు, రక్షించాడు. వారి యొక్క పవిత్రత, వారి యొక్క సాక్ష్యం, ఈ విధంగా దేవుడు పునీతులనే ఆ విధంగా గౌరవించినప్పుడు, వారి యొక్క శరీరాలను భద్రపరిచినప్పుడు మరియ తల్లిని ఎందుకు కాపాడడు? తప్పకుండా కాపాడుతాడు. ఆ
ఆమెను అన్ని విధాలుగా సంరక్షించాడు. ఎలాంటి పాపం సోకనటువంటి ఆ తల్లి యొక్క శరీరము ఎంతో పవిత్రతతో కూడుకున్నటువంటిది. అందుకు ప్రియులకు సహోదరులారా, మనము ఆగస్టు 15న మరియ తల్లి మోక్షారోపణ పండుగను కొనియాడము. ఆత్మ శరీరాలతో మోక్షానికి పంపబడడం. అది 1950లో జరిగినటువంటి విశ్వాస సత్యంగా 12వ భక్తినాథ్ గారు ప్రకటించారు. కారణం ఆమె యొక్క పవిత్రత. అందుకు ఈరోజు మనందరం కూడా మన యొక్క జీవితాలు ఎంతవరకు పవిత్రంగా ఉన్నాయి, దేవుడు మనందరం కూడా కాచి కాపాడుతూ ఉన్నాడు. అందుకు ఈరోజు మనందరం కూడా ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని, ఆ తల్లి యొక్క విశ్వాస వరాన్ని గురించి మనందరం కూడా ధ్యానిస్తూ ఉన్నాము. అందుకు మనందరం కూడా క్రైస్తవ విశ్వాసము సదా దీనాత్ములై ఉండాలి, వినమ్రులుగా మెలగాలి. మరియు మనకిస్తున్నటువంటి సందేశం అదే. అయితే ఆ తల్లి వల్లే మనము అలాంటి సుగుణాలన్నీ కలిగి ఉన్నామా? దీనత. ఆ మరియ తల్లి, ఇదిగో ఏలిన వారి దాస్యరాలను. దాస్యరాలంటే ఒక బానిస, ఎలాంటి స్వేచ్ఛ లేనటువంటి జీవితం. ఆ విధంగా తనను తాను దేవునికి అంకితం చేసుకుంది, పవిత్రంగా జీవించింది. ఒకసారి ఒక క్రైస్తవ ముని క్రొత్త తపో మార్గాన్ని కనుగొనాలని అనుకున్నాడు. ఆ తపో మార్గం ఏమిటి? మోక్షానికి దగ్గరి దారి. ఈ కారణం మనందరం చూస్తూ ఉంటాం, షార్ట్ కట్. అందరం షార్ట్ కట్ పోతే తొందరగా పోతాం. ఎక్కడికైనా పోవచ్చు, మన గమ్యస్థానానికి పోవచ్చు, వేరే చోటుకు కూడా పోవచ్చు. ఈ విధంగా ఈ ముని కూడా తపస్సు చేశాడు. ఎంతో కఠినమైనటువంటి తపస్సు, ఎన్నో రోజులు, నెలలు. అయినా సాధ్యపడలేదు, లాభం కూడా లేదు. అందుకు ఎంతో నిరాశ చెందాడు. తిరిగి ఆశ్రమాన్ని చేరాడు. అప్పుడు నిద్రలో అతనికి ఒక కల వచ్చింది. ఆ కలలో ఏమొచ్చింది? 2 నిచ్చెనలు ఎక్కడి నుంచి? భూలోకా నుంచి పరలోకానికి 2 నిచ్చెనలు ఉన్నాయట. అదేమో ఒకటి నీతి మార్గము, ఇంకొకటేమో ఏ మార్గము? కరుణ మార్గము. నీతి మార్గము, కరుణ మార్గము. ఆ నీతి మార్గము గుండా ఆ నిచ్చెన ద్వారా ఎంతోమంది, ముఖ్యంగా భక్తిపరులు, మత నాయకులు, దానిలో బిషపులు ఉన్నారు, విచారణ గురువులు ఉన్నారు, గొప్ప గొప్ప దాన ధర్మాలు చేసినటువంటి వారు ఉన్నారు. వారందరూ కూడా నీతి మార్గము ద్వారా మోక్షానికి ప్రవేశించడానికి ప్రయత్నం చేసినటువంటి వారు. అయితే అక్కడ ఏమవుతుంది? నీతి మార్గంలో దాదాపు 5 వరకు సులభంగానే వెళుతూ ఉన్నారు. దానిలో నేను దేవదాసం కూడా ఉన్నాం ఆ నీతి మార్గంలో. అయితే ఆ పైకి మాత్రం ఎవరూ చేరుకోలేకపోతున్నారు, పీఠాధిపతులు కూడా. ఏమవుతుంది? ఎప్పుడైతే పైకి చేరుతున్నారో ఎవరైనా కాలు పట్టి లాగుతున్నారో, ఆ కాలు అడ్డం పెడుతున్నారో తెలియదు. అక్కడి నుంచి అందరూ కింద పడుతూనే ఉన్నారు. ఎవరు నీతి మార్గము ద్వారా మోక్షానికి చేరలేకపోయారు. అయితే ఇంకొకటి కరుణ మార్గం. అక్కడ మీలాంటి విశ్వాసులు చాలామంది ఉన్నారు, భక్తిపరులు, చాలా పేదవారు. అయితే ఆ 2వ నిచ్చెన ద్వారా వారు సులభంగా వెళుతూ ఉన్నారు పైకి. మధ్య వరకు చేరిన తర్వాత ఆ పైనుంచి ఎవరో లాగుతున్నట్టు అనిపిస్తుంది. అప్పుడు ఈ ముని అడిగాడట, నేనెంతో కఠినంగా తపస్సు చేశాను, ప్రార్థనలు చేశాను, ఆయన కూడా ఆ మోక్ష మార్గాన్ని చేరలేదు. అప్పుడు ఈ భక్తిపరుడు ఆ ఆశ్రమంలో ఆ సన్యాసిని అడిగినప్పుడు అన్నాడట, ఆ కరుణ మార్గం గుండా వారు ఎందుకు అంత సులభంగా చేరుతున్నారంటే పైకి చూడమన్నాడట. నిచ్చెన పైన ఎవరున్నారు? కరుణ మార్గంలో ఎవరున్నారు? అక్కడ మరియ తల్లి ఉందంట. వారు సగం వరకు సులభంగానే వెళుతున్నా కూడా ఆ తల్లి వారిని పైకి లాక్కుంటూ ఉంది. సామాన్యమైనటువంటి విశ్వాసులు
మత నాయకులు మిగతా వారి కంటే సామాన్య ప్రజలకే ఒక విధంగా మోక్ష మార్గము సులభతరం అవుతూ ఉంటుంది. దానిని మనందరం కూడా ఆచరించడానికి ప్రయత్నించవలసింది. అందుకు ప్రియులకు సహోదరి సహోదరులారా, దేవదూత మరియతో పలికినటువంటి మాటలు, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని. ఈ విధంగా అలాంటి అభయాన్ని ఆ దేవదూత మరియ తల్లికి ఇచ్చాడు. అందుకోసమే మరియ తల్లిని మనం ఎంతో గౌరవిస్తూ ఉన్నాం. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన మాత. అందుకే మనము మంగళవార్త చెప్పాలని చెప్పినప్పుడల్లా దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ అంటున్నాం. మనం లాటిన్లో ఆవే మరియా, ఇంగ్లీష్లో హేల్ మేరీ పొగడుతూ ఉన్న మరియ తల్లిని. ఒకసారి ఇది ఒక లెజెండ్ అంటాం, అది వాస్తవం కావచ్చు, అవాస్తవ కథ కావచ్చు. ఒకసారి ఒక ధనంతుడు సమస్తాన్ని త్యజించి సిస్టర్స్ అని ఒక సభలో చేరాడట. పెద్ద ధనవంతుడే. అయితే మరియ తల్లి పట్ల ఎనలేని భక్తి విశ్వాసం ఉంది అతనికి. చదువు సందలేవు, ఎంత చదివినా కూడా ఏది జ్ఞాపకం ఉండేది కాదు. అయినా కూడా పట్టుదలతో అదే సభలో కొనసాగాడు. పెద్దలు కూడా అతనికి ట్యూషన్ ఏర్పాటు చేశారట. ఆయన కూడా లాభం లేదు, ఏది గుర్తుండేది కాదు, ఎంత చదివినా కూడా. అయితే అతడు మాత్రం ఒకే ఒక పదాన్ని గుర్తు పెట్టుకున్నాడు. అదేమిటి? ఆవే మరియా, హేల్ మేరీ. ఆ ప్రార్థన తప్ప ఏ ప్రార్థన అతనికి రాదు. రేయింబవులు దానినే జపించేవాడు, దానినే ప్రార్థించేవాడు. అయితే కొద్ది కాలం తర్వాత అతడు మరణించిన తర్వాత అతని సమాధి పైన ఒక లిల్లీ చెట్టు మొలిచిందట. ఆకు పైన, లిల్లీ ఆకు పైన మాటలు రాసి ఉన్నాయి, ఆవే మరియా. చాలా గొప్ప విషయమే. అప్పుడు అక్కడున్నటువంటి సన్యాసులందరూ ఆ సమాధిని తెరిచి చూసినప్పుడు ఏముంది అక్కడ? అతని నోటి నుంచే ఆ యొక్క వృక్షము మొలిచిందని. ఎందుకు? అతని యొక్క ప్రార్థనా జీవితం, మరియ తల్లి పట్ల ఎనలేని భక్తి విశ్వాసం. ఈ విధంగా ప్రియులకు సహోదరి సహోదరులారా, మనం ఎంతవరకు ఆ మరియ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం, మనందరి జీవితాలలో అలాంటి ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. నిజమే, నేటి కాలంలో, నేటి సమాజాలలో ఆ భక్తి సన్నగిల్లుతుందన్నటువంటి విషయం మనకు బోధపడుతుంది. ముఖ్యంగా జపమాలను ప్రార్థించడం మర్చిపోతూ ఉంటాము అనేక సందర్భాలలో. అయితే కొన్ని రాష్ట్రాలలో, ముఖ్యంగా కేరళ, మ్యాంగ్లూర్, కర్ణాటకలో అనుదినం కూడా భోజనాలకు ముందు తప్పనిసరిగా కుటుంబ ప్రార్థన చేస్తారు. పరిశుద్ధ గ్రంథ పఠన, జపమాల, ఇవన్నీ కూడా మన కుటుంబాలను దీవెనలతో నింపుతాయి. అది మరవవద్దండి. ప్రార్థన మనందరిని కూడా ఐక్యపరుస్తూ ఉంది, మన కుటుంబాలను పటిష్టపరుస్తూ ఉంది. అలాంటి గొప్ప శక్తి ప్రార్థనకు ఉంది. అందువల్ల మరియ తల్లి వలె మనం కూడా అలాంటి గొప్ప విశ్వాస వరాన్ని కలిగి ఉండాలి. తప్పకుండా ఆ వరాల తల్లి మనకు అన్ని వరాలు కూడా ప్రసాదిస్తూ ఉంది. అందుకు గాబ్రియలు దూత పలికినట్లు దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ. ఆ ధనవంతుడు కూడా అదే భక్తి విశ్వాసాన్ని వెల్లడి చేశాడు, గొప్ప వరాన్ని పొందాడు. అందుకు మనందరం కూడా అదే వాక్కు మనుష్యవతారే ఈ లోకమును జన్మించిందని కూడా మనకు తెలుసు. అందుకు మరియ తల్లి తన యొక్క దీనత ద్వారా ఆ దైవస్థుతిని మనకు అందించింది. దైవస్థుతుడికి ఈ లోకంలో జన్మించాడు. మరియ తల్లి యొక్క దీనత, విధేయత, ఆమె ప్రదర్శించినటువంటి గొప్ప విశ్వాసము. అందుకు మరియ తల్లిని నిచ్చెన ద్వారా ఆ దైవ కుమారుని లోకానికి ఎత్తించాడు. అందరూ మనం కూడా
అదే నిచ్చెన ద్వారా పరలోకానికి ఎక్కడానికి సులభతరం అవుతూ ఉంది. అందుకే దైవ కుమారుడు ఈ లోకంలో జన్మించింది. ఎందుకంటే మనందరిని కూడా దైవ కుమారుడుగా చేయడానికట. చాలా గొప్ప విషయమే. దైవ కుమారుడు తన యొక్క దైవత్వాన్ని వీడి లోకంలో ఒక మనిషిగా జన్మించాడు. మనందరిని కూడా దేవుని పుత్రులుగా చేయడానికి ఈ యొక్క అవకాశాన్ని మనందరం కూడా వినియోగించుకోవాలి. ప్రియులకు సహోదరి సహోదరులారా, అందుకు ఈ నవదిన జపాలలో ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాము. అందుకు ఆ మరియ తల్లి యొక్క అడుగుజాడలలో మనమందరూ కూడా నడవగలగాలి. అందుకు ఎంతవరకు ఆ తల్లిని ప్రార్థిస్తూ ఉన్నాము. మనం ప్రార్థన బంధనలు చూస్తే ఇజ్రాయేల్ రాజుగా అభిషేకింపబడిన పిదప ఫిలిస్తీన్లపై దండెత్తి వారిని ఓడించాడు. అయితే దావీదు కోరికడే ఒకటి, ఆ దైవ మందసాన్ని యెరూషలేముకు పోయే దారిలో ఒబద్యెదోం ఇంటిలో ప్రతిష్ఠించాలని. ఎన్ని నెలలు? 3 నెలలు. అయితే ఆ దైవ మందసాన్ని ఒబద్యెదోంలో ప్రతిష్ఠించినప్పుడు ఆ ఇంటిలో ఎంతో మార్పు వచ్చిందట. అతడు ఎంతో నీతిమంతుడిగా జీవించాడు, ఎంతో ధనికుడిగా మారాడు ఆ దైవ మందస్సుకు దీవెనల వల్ల. అదేవిధంగా మరియ తల్లి కూడా జకరియా ఎలిజబెత్ నుంచి సందర్శించినప్పుడు 8 నెలల నుండి, ఆమె కూడా 3 నెలల నుండి. అందుకే జకరియా ఎలిజబెత్ కుటుంబం కూడా మరియ తల్లి యొక్క దీవెనలతో నింపబడిందని మనం వింటూ ఉన్నాము. అందుకు మనము కూడా ఆ మరియ తల్లిని మనందరి కుటుంబాల్లో ప్రతిష్ఠించుకోవాలి. నిజమే, దైవ కుమారులకు మనం ప్రాముఖ్యతనిస్తూ ఉన్నాం. దివ్య మందస్సుగా ప్రభు ఎల్లప్పుడూ కూడా వేచి ఉన్నారు మనందరి కోసం. అయితే ఆ ప్రభువుని కన్న తల్లి మరియ తల్లి. అలాంటి వరాలను మనం పొందుతూ ఉన్నాం. అందుకోసం ఈరోజు మనందరం కూడా ప్రియులకు సహోదరి సహోదరులారా, ఆ మరియ తల్లి పలికినటువంటి శుభవచనాలను ఎలిజబెత్ అమ్మ చెవిని పడగానే ఆమె గర్భమందని శిశువు గంతులు వేసిందని మనం చూస్తూ ఉన్నాం. లూకా 1:40-41. అందుకు ఈ నవదిన జపాలలో మనం ఎంతవరకు ఆ తల్లి పట్ల భక్తి విశ్వాసాలను ప్రకటిస్తూ ఉన్నాం. తప్పకుండా తల్లి మధ్యవర్తిత్వం ద్వారా మనం అనేక వరాలు పొందుతూ ఉన్నాం. ఉదాహరణకు ఎన్నోసార్లు విన్నాం. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రభువు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతం ఎవరి మధ్యవర్తిత్వం ద్వారా? మరియ తల్లి యొక్క విజ్ఞాపన ద్వారానే ప్రభువు తన మొట్టమొదటి అద్భుతాన్ని చేశాడు. నీటిని ద్రాక్షరసముగా మార్చారు. అక్కడ కుటుంబ యజమాని కానీ పెద్ద కుమారుడు కానీ ఎవరు అర్థించలేదు ప్రభువును. కానీ మరియ తల్లి ఆ లోటును గమనించింది, వారి యొక్క అవసరాన్ని గమనించింది. అవసరాన్ని ఎవరి ద్వారా తీర్చింది? తన కుమారుని ద్వారా. అందుకు మనము కూడా ఆ తల్లి చెంతకు వెళదాం. తప్పకుండా విశ్వాసంతో ప్రార్థిస్తే ఎలాంటి వరాన్నైనా మరియ తల్లి మనకిస్తుంది. మరవవద్దండి, అలాంటి గొప్ప విశ్వాసి మరియ తల్లి. అందుకు ఆ తల్లిని ఎల్లవేళలా ప్రార్థించుదాం. ఇదిగో కన్యక గర్భము ధరించి ఒక కుమారుని కనును, అందుకు అనుగుణంగా కాలము పరిపక్వమన్నట్టు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన ఒక స్త్రీ నుండి పుట్టినని మనం గలతీలకు రాసినటువంటి లేఖలో కూడా చూస్తూ ఉన్నాం 4:4. అందుకు మరియ తల్లి వల్ల మనం ఎప్పుడు కూడా ప్రార్థించుదాం. ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. లూకా 1:38. ఇదిగో నీ తల్లి. ఆ తల్లి నుంచి మనం ఇలాంటి గొప్ప వరాలన్నీ కూడా పొందుతూ ఉన్నాం. అందుకే ఈనాటి దివ్య పూజ బలిలో ఆ తల్లి పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందించుకుందాం. ఆ తల్లి యొక్క విజ్ఞాపన ప్రార్థన ద్వారా మనందరం కూడా మన కుటుంబాలను సమర్పించుదాం. ఈ నవదిన 2వ రోజు తప్పకుండా ఆ తల్లి మనందరి కుటుంబాలలో ఆ దీవెనలు కురిపిస్తుంది. అలాంటి గొప్ప విశ్వాసము మనందరికీ కూడా అవసరమే. అందుకు ఆ వరాల తల్లిని
ప్రార్థిస్తూ ఈ దివ్య భోజనాన్ని మనందరం కూడా కొనసాగించుదాం. ఆ తల్లి యొక్క దీవెనలు పొందడానికి మనందరం కూడా వేడుకుందాం.